So here I already started recording. Okay. Sharing this. Share screen. Okay. Take this. Okay. So inheritance అంటే inheriting the members, base class members into child class or parent class members into child class. That is called inheritance. And acquiring the base class members or reusing the base class members into child class, that is the inheritance. Okay. So ఇక్కడ types of inheritance. We'll see different types of inheritance are there. For example, this is class. ఇది ఒక క్లాసు, ఇది ఒక క్లాసు. ఓకే, ఇది ఏ, క్లాస్ ఏ, and this is class B. So he has M1 function and if class A having the relation with the class B, ఇక్కడ ఏమీ లేకపోయినా B దగ్గర ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి కదీర్? Sir. B doesn't have any functions here. Yes, sir. If I create the object for B, what are the functions I will have? Both A and B, sir. ఇప్పుడు ఏమున్నాయి? ఏ దగ్గర ఏమున్నాయి, బి దగ్గర ఏమున్నాయి? నువ్వు బయట ఉన్నావా ఏంటి? సరే. బి దగ్గర ఏ దగ్గర ఎం M1 ఉన్నది మొబైల్లో ఉన్నావా? సరే. సార్. సో ఈ రిలేషన్ ఏమంటారు? సింగిల్ ఇన్హెరిటెన్స్. ఒక పేరెంట్, ఒక చైల్డ్, దట్స్ ఇట్. ఓకే, ఈ రిలేషన్ ఏమంటారు? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, దిస్ రిలేషన్ ఇస్ నథింగ్ బట్ సింగిల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, అట్లానే ఇప్పుడు మీ తాత, మీ నాయన, నువ్వు. ఓకే, ఇక్కడ రిలేషన్ ఏమంటారంటే ఇట్లా ఉంటే దీన్ని ఏమంటారు? వాట్ వీ యూస్ టు కాల్ ఫర్ దిస్ రిలేషన్? ఫ్యామిలీ ట్రీ, సార్. మల్టీ-లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్. ఇక్కడ వీడు గ్రాండ్ పేరెంట్, వీడు జీపీ, వీడు పేరెంట్, వీడు చైల్డ్. సో ఇటువంటి రిలేషన్ ఏమంటారు? సింగిల్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇది ఓకే. ఇవి రెండు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్ కేస్ ఆఫ్ జావా కానీ సి షార్ప్ కానీ వీటిలో ఇప్పుడు చూద్దాం. గ్రాండ్ పేరెంట్ దగ్గర M1 అనే ఫంక్షన్ ఉంది. ఓకే, పేరెంట్ దగ్గర M2 అనే ఫంక్షన్ ఉంది, చైల్డ్ దగ్గర M3 అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు చెప్పండి, తరుణ్ వద్దు. ఇవాళ ఏంటబ్బా ఎవరు లేరు? నేను కొంచెం లేట్ అయ్యానంటే మొత్తం పోయారు అంతేలే, ఇవాళ నాదే తప్పు. సరే, షారుఖ్, సార్. ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ సి, చైల్డ్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఐ షుడ్ హ్యావ్ హియర్?
గ్రాండ్ పేరెంట్ లో M1 ఉంది, పేరెంట్ లో M2 ఉంది, సి దగ్గర M3 మాత్రమే ఉంది. ఇఫ్ ఐ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ సి, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఐ షుడ్ హ్యావ్? M1, M2, M3. ఏ ఈ దగ్గర రెండు లేవుగా, M3 మాత్రమే ఉంది సి దగ్గర. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది కదా సార్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావా? ఎస్ సార్. షారుఖ్ నిద్రపోయి లేచావా ఏంటి? లేదు లేదు. ఉమ్. ఇప్పుడు ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ సి, వాట్ ఆర్ ద మెథడ్స్ ఐ షుడ్ అబ్జర్వ్? షారుఖ్. దీంట్లో ఉన్న ఫంక్షన్స్ అను మెథడ్స్ వేరియబుల్స్ కనబడతాయి. దేంట్లో ఉన్నారు? సిలో ఉంది. సిలో అంటే ఇప్పుడు నా దగ్గర M3 అనే ఫంక్షన్ ఉంది సిలో, అదొక్కటే వచ్చిందా? M2 కూడా వస్తుంది, పేరెంట్ వస్తుంది. M2, M3 అండ్ M2 అంతేనా? ఎస్ సార్. వాళ్ళ తాతతో రిలేషన్ లేదా నీకు? మీ తాతతో నీకు సంబంధం లేదా? ఉంది సార్. మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్, ఆడు ఏం చెప్పుకుంటాడు? ఓన్లీ వాళ్ళ నాన్న పేరే చెప్పుకుంటాడా? వాళ్ళ తాత, మా తాత అంటూ ఉంటాడు. అంటే ఏంటి? M1 కూడా ఉంది. ఉమ్, ఎక్కడ దాకా రిలేషన్ ఉంటే చూడు, ముందు వీడికి ఎవరితో రిలేషన్ ఉంది? వాళ్ళ పేరెంట్ తో రిలేషన్ ఉంది. ఆ పేరెంట్ కి ఎవరితో రిలేషన్ ఉంది? వాళ్ళ గ్రాండ్ పేరెంట్ తో రిలేషన్ ఉంది. ఈ గ్రాండ్ పేరెంట్ కి ఎవరితో రిలేషన్ ఉండేది? వాళ్ళ గ్రాండ్ పేరెంట్ తో రిలేషన్ ఉంటుంది. తాత ముత్తాతలు అంతా ఎంతవరకు రిలేషన్ ఉంటే ఆల్ ద మెంబర్స్ యూ కెన్ హ్యావ్ ద యాక్సెస్. ఓకే. అర్థమైందా? దిస్ అర్థమైంది. ఈజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ అంటే ఇక్కడ నువ్వు రిలేషన్ చూసుకోవాలి. ముందు వీడికి వీడికి రిలేషన్ ఉంది, ఆ పేరెంట్ కి వాళ్ళ తాతకి రిలేషన్ ఉంది, ఆ తాతకి వాళ్ళ ముత్తాతతో రిలేషన్ ఉంది. ఉంటే ఉంటే వాడి ఆస్తులు మొత్తం వీడికి వచ్చేస్తాయి. ఓకే. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చేసిన కష్టం అంతా వీడికి వచ్చేసింది. అర్థమైందా? అర్థమైంది. సో అది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఓన్లీ హీ హ్యాస్ అ రిలేషన్ విత్ M1. ఓన్లీ పేరెంట్. సో పేరెంట్ మెంబర్స్ అండ్ వీడి ఓన్ మెంబర్స్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్ కి సంబంధించిన. ఓకే. ఓకే. ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ జీపీ, ఈ లెవెల్లో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇక్కడ చెప్పు, M1 వస్తుంది. M1 మాత్రమే వచ్చిందా? వీళ్ళిద్దరు రారా? పేరెంట్ చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే వస్తుంది. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ టైంలో ఈ ఈ పేరెంట్ కి, ఈ గ్రాండ్ పేరెంట్ కి ఆ పేరెంట్ ఉండడు, పేరెంట్ చైల్డ్ అంటే ఆ కిడ్ ఉండడు, ఆ కిడ్ కి ఇంకో కిడ్ ఉండడు. సో ఎస్ మనం జీపీకి జీపీ డాట్ M1 M1 వచ్చింది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఈ రెండింట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇన్ కేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో. ఓకే. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్హెరిటెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్. ఓకే. వీడు ఒక పేరెంట్, వీడు ఇంకొక పేరెంట్. వీడు ఒక చైల్డ్. వీడు ఒక చైల్డ్, ఒక పేరెంట్, ఇంకొక పేరెంట్.
ఒక పేరెంట్, ఇంకొక పేరెంట్, వీడు చైల్డ్. వీడేమంటున్నాడు అంటే హలో అన్నాడు. ఇక్కడ he has he also have m1 function, వీడి దగ్గర ఏముందంటే ఓకే ఓకే see here, it is very very important guys. Okay, so here also you have m1 function, here also you have m1 function. What is this function name? Hello, who are you? ఫంక్షన్ నేమ్ ఏంటి ఇక్కడ? M1. m1 ఫంక్షన్, ఇక్కడ కూడా సేమ్ m1 ఫంక్షన్. ఇప్పుడు నేను ఈ చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఈ చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నాకేం వచ్చింది? Hello, who are you? కదీర్ చెప్తాడు. కదీర్, Hello, who are you వచ్చి సార్. హలో హూ ఆర్ యు. ఏ వీడేమన్నా అని చేశాడు? హలో హూ ఆర్ యు రెండు వస్తాయా? అవును సార్. రెండు ఫంక్షన్ నేమ్స్ ఒకటేనన్నా. అది సార్, M1 ఇది M1 క్యాపిటల్ కాదు. రెండు రెండు సేమ్ ఫంక్షన్ నేమ్స్ ఉన్నాయి. ఫంక్షన్ వేరియబుల్స్ నేమ్స్ సేమ్ ఉన్నాయి. వేరియబుల్స్ ఉం? సార్, చెప్పు. వేరియబుల్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా సార్. డిఫరెంట్ ఉన్నాయా? ఏం డిఫరెంట్ ఉన్నాయి? వేరియబుల్స్. ఫంక్షన్ చూడరా బాబు, వేరియబుల్స్ లోపల ఇంప్లిమెంటేషన్ తో నీకు అనవసరం. ఓకే సార్. ఆ, రెండు ఫంక్షన్స్ సేమ్ ఉన్నాయి. అవును సార్. అక్కడ M1 ఉంది, ఇక్కడ M1 ఉంది. ఇప్పుడు సి సార్. డాట్ అంటే M1 అని చూపించింది కానీ M1 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 ఇట్లా చూపించదు. ఎన్ని M1లు ఉంటాయి అన్ని M1లు కదా. ఎస్ సార్. ఒక M1 ఏమో P2 నుంచి, ఒక M1 ఏమో P1 నుంచి. ఇప్పుడు ఏ M1 తెచ్చుకోవాలి అది? సార్, ఆ, ఎవరు? తరుణ్ నువ్వు చెప్పు. సార్ ఇది నాట్ పాసిబుల్ అని అనుకుంటా యా సార్. ఎందుకు ఎందుకు పాసిబుల్ కాదు? చక్కగా ఇద్దరితో రిలేషన్ ఉంటే వీడికి ఆడితో రిలేషన్ ఉంది, వీడితో రిలేషన్ ఉంది. ఎస్ సార్. ఆ, అక్కడ M1 ఉంది, ఇక్కడ M1 ఇక్కడ ఉంది. ఏమని ఉంది? ఇంప్లిమెంటేషన్ లోపల వేరుగా ఉంది. అక్కడ హెలో అంటున్నాడు, ఇక్కడ హూ ఆర్ యూ అంటున్నాడు. ఓకే సార్. ఖదీరు ఎన్ని రిలేషన్లు కావాలంటే అన్ని పెడతానంటున్నాడు. లీగల్ అది? నాట్ పాసిబుల్. ఈజ్ ఇట్ సార్. లీగల్? నో సార్. నో సార్. ఇల్లీగల్ కదా. ఏంటి ప్రాబ్లం ఇక్కడ? ఆర్ యూ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్ ఆర్ నాట్? ఎస్ సార్. టూ పేరెంట్ క్లాస్ ఉన్న చైల్డ్ క్లాస్ ఉంది, ఈ ఇద్దరితో రిలేషన్ ఉంది, కానీ మనం ఆబ్జెక్ట్ కాల్ చేసుకోవాలి. సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సి డాట్ అంటే ఏం వస్తాయి? ఏ సి ఫంక్షన్ డాట్ వచ్చింది? సి డాట్ M1 వచ్చింది, ఓకే. బట్ హలో ఏది హూ ఆర్ వచ్చింది? యూ ఏది వచ్చేది అనేది కన్ఫ్యూజన్. ఈ P1 యొక్క M1 P2 యొక్క M1? దట్ ఈస్ ద కన్ఫ్యూజన్ స్టేట్, ఎస్ సార్. ఎస్ రైట్? సో ఎస్ ఎస్ టు అవాయిడ్ దిస్ అంబిగ్విటీ, C# లో కానీ జావాలో కానీ ఏం చేశారంటే ఇట్లాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ వద్దు, సంసారాలు చెడిపోతాయి అని చెప్పేసి
దీన్ని ఏం చేశారు? ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని అవాయిడ్ చేశారు ఎట్ ద అవాయిడ్ లెవెల్ ఆఫ్ చేశారు. క్లాసెస్. ఎస్ ఓకే, ఎస్ ఇన్ సార్, ఎస్ కేస్ సార్, ఆఫ్ క్లాసెస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే హబ్బు, ఎస్ సార్. హబ్బు సార్ ఏంటి ఇట్లాంటి రిలేషన్ ఓకేనా? లేదు సార్, అది అది అవ్వదండి. అది ఇల్లీగల్ కుదరదా? కాబట్టి దాన్ని చేయలేరు. దాని బదులు ఇంటర్ఫేస్ అనేది ఇచ్చారు. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్. అంటారు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా? ఈ ఎస్ సార్, ఎస్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ కేస్ ఆఫ్ క్లాసెస్ అబ్బా. ఇదేంటి, క్లాస్ లో ఒక క్లాస్ లో నేను ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేశా, ఫంక్షన్ కోడ్ అంతా రాసా, అవునా కదా? ఒక అవును క్లాస్ సార్, లో అవును. ఫంక్షన్ కోడ్ అంతా రాసా. రాస్తే రెండిట్లో నుంచి ఏది రావాలి? డౌట్ వస్తుంది, కన్ఫ్యూజ్ స్టేట్, వీఆర్ ఇన్ కన్ఫ్యూజ్ స్టేట్ కదా. సో ఎస్ సార్. ఇటువంటి యాంబిగ్విటీ లేకుండా, ఇటువంటి కన్ఫ్యూజ్ స్టేట్ రాకుండా వీళ్ళు ముందుగానే ఏం చేశారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. ఇన్ కేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. దీనినే, ఇదే కాన్సెప్ట్ ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే రెండు పేరెంట్స్ నుంచి, మల్టిపుల్ పేరెంట్స్ నుంచి, రెండు కావచ్చు మూడు కావచ్చు, మూడు పేరెంట్స్ నుంచి ఒక చైల్డ్ అంటే విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. వై? వాట్ ఈస్ ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. నిన్నే అడిగింది, అడిగో రైలు పరిగెత్తింది, ఆయన్ని చెప్పమని ఇప్పుడు నీ పక్కనే ఉన్నాడుగా. అది నేను సింపుల్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ వాట్ ఈజ్ ఇంటర్ఫేస్ అని అడిగాడు. అది చెప్తాడు, రైలు ఇంజిన్ పరిగెత్తినట్టు పోయిద్ది. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద సెన్స్ అక్వైరింగ్ ద మెంబర్స్ ఫ్రమ్ మల్టిపుల్ పేరెంట్స్. classes, multiple parents or multiple classes, ఎస్ ఎస్. right? ఎస్ Here సార్. you will get confusion or ambiguity from which come. For example, ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పాలి. For example, I have M1 in P1 and I have M1 method in P2 class as well. So when I am trying to accessing the members from C1, right, I may get in confused state. Which method I should call, from P1 method or P2 method, since both have the same method name. మెథడ్ నేమ్. So to avoid this ambiguity in C# or Java, we removed this particular multiple inheritance concept, right? ఓకే Multiple సార్. parents నుంచి. సార్ ఫర్ సపోజ్ మన మెథడ్ నేమ్ చేంజ్ చేస్తే? మెథడ్ నేను చేంజ్ చేసిన అవకాశం ఉందా లేదా? ఇప్పుడు వీడు వెళ్ళి సేమ్ ఒక పేరెంట్ తో రిలేషన్, ఇంకొక పేరెంట్ తో రిలేషన్ ఉంది, రైట్? ఆడి పేరెంట్ ముందు ఈ అవకాశం ఉందా లేదా? లేదు, ఆడికేం లేదు, తెలుసు, ఈ పేరెంట్స్ ఇద్దరికి మేమేం చేస్తున్నామో తెలియదు లేదు. ఓకే. కదా. అక్కడ అవకాశం ఉంది కదా, వాడి దగ్గర అదే ఫంక్షన్ ఉండొచ్చు. వీడు ప్రింట్ సంథింగ్ హీ వాంట్స్ టు ప్రింట్, ఈజ్ ఆల్సో సంథింగ్ హీ వాంట్స్ టు ప్రింట్. సార్. ఫంక్షన్ నేమ్ సేమ్ అక్కడ కూడా ఇక్కడ కూడా కదా. ఫంక్షన్ నేమ్ Yes, వచ్చేసి sir. ప్రింట్ ఉంటుంది, లోపల కోడ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఓకే. వాడేమో గ్రీటింగ్ కార్డ్ ప్రింట్ చేద్దాం అనుకున్నాడు, వీడు జిరాక్స్ ప్రింట్ చేద్దాం జిరాక్స్. అనుకుంటున్నాడు, ఓకే, ఓకే. రైట్? Yes, వాళ్ళిద్దరి yes. దగ్గర సేమ్ టైప్ ఆఫ్, దెర్ ఈజ్ ఎ స్కోప్. లేకపోతే అది వేరు, లేకపోతే ఏమి ఇబ్బంది ఉండేది కాదు. ఉంటే నాట్ పాసిబుల్ కాదు. Yes, సో sir. Yes. అందుకని ఈ కన్ఫ్యూజ్ స్టేట్ ని అవాయిడ్ చేయడానికి ఫ్రమ్ ద డే వన్ ఇట్ సెల్ఫ్ దే క్లియర్లీ సెడ్ దట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ క్లాసెస్. Yes, sir. Yes. క్లియర్ గా చెప్తున్నా, ఇన్ కేస్ ఆఫ్ క్లాసెస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. Possible. దిస్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. Inheritance class. ఓకే, సో విల్ సీ విత్ ఎగ్జాంపుల్ ఫాస్ట్లీ. క్లియర్ కదా? Yes, sir. Yes, sir. అవసరం కదా. వెళ్ళరా. ఓకే,
ఇప్పుడు మనం నిన్న చూసిన రిలేషన్ ఏంటి కదీర్? ఒక పేరెంట్ ఒక ఎస్ చైల్డ్, సార్, అంతే సార్. రైట్? సో ఒక చైల్డ్ లో ఒక పేరెంట్ లో ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటి? M1, M2 అండ్ M2 మెథడ్ ఓవర్లోడ్. ఓకే, 3 ఫంక్షన్స్ ఉన్నాయి ఒక చైల్డ్, ఒక పేరెంట్ లో. నౌ ఐ హ్యావ్ వన్ చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ లో M3 ఉంది అండ్ M2 కూడా ఉంది. M2 ఓవర్ రైడెడ్ మెథడ్ ఫ్రమ్ M2. ఇప్పుడు విల్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఇన్హెరిటెన్స్ టెస్ట్ ఉందా మన దగ్గర? యూనిట్ టెస్ట్ లో ఇన్హెరిటెన్స్ టెస్ట్ ఉంది కదా. ఇప్పుడు ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్ సి ఈక్వల్స్ టు న్యూ ఆఫ్, అది నువ్వే చెప్పాల్సింది నాకు. సార్ ఇక్కడ ఫజల్ వీళ్ళంతా ఏమయ్యారు? కొన్ని వర్క్ మళ్ళీ ఉంది అనుకుంటాను. వర్క్ కాదులే, మనం 15-20 మినిట్స్ డిలే చేశాం కాబట్టి వెయిట్ చేసి వాళ్ళ క్లాస్ లేదని వెళ్ళిపోయారు అంతే. ఇవాళ వాళ్ళ తప్పేం లేదు. సి డాట్ ఇప్పుడు ఏమేమి ఉంటాయి నా దగ్గర? అంత M1 ఉంది, M1, కాల్ M2, చేస్తా. M3. సి డాట్ M2 ఉంది, కాల్ చేస్తా. సి డాట్ M3 ఉంది, ఉందా? ఉంది కాల్ సార్. చేస్తా. ఓకే, ఇప్పుడు చూసుకో ఒకసారి. అది నువ్వే. సార్. ఇప్పుడు పేరెంట్ క్లాస్ లో ఇదిగో M1 అనే ఫంక్షన్ ఉంది. సార్. ఫ్రమ్ పేరెంట్ M1 స్టేట్మెంట్ చూసుకో. ఎస్ సార్. హబ్ నువ్వు కూడా M2 అనే ఫంక్షన్ వీడి దగ్గర ఉంది. ఫ్రమ్ పేరెంట్ 2 అనేది ఉంది. ఓకే, M2 విత్ ఇన్పుట్ పారామీటర్ ఫ్రమ్ పేరెంట్ ఏదో ఒకటి, ఏది ఇస్తే అది. ఇది ఒక ఫంక్షన్ ఉంది, ఓవర్లోడెడ్ ఫంక్షన్. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్లు చూసుకున్నావు కదా. సార్. హబ్బు హబ్బు మేజర్ గా, ఎందుకంటే హబ్బు వచ్చు అని అనుకుంటున్నాడు, చూద్దాం. ఓకేనా హబ్బు? ఇక్కడ వీడి దగ్గర ఏమన్నాయబ్బా? M3 M3 లో ఫ్రమ్ చైల్డ్ M3 అని ఉంది. M3. ఓకే, M3 లో ఫ్రమ్ చైల్డ్ M3 అని ఉంది. ఇక్కడ ఎస్ సార్. ఈ M2 అనే ఫంక్షన్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. పేరెంట్ ఎస్ దగ్గర సార్. ఉంది. పేరెంట్ లో స్టేట్మెంట్ ఏంటి? ఫ్రమ్ పేరెంట్ అని ఉంది. చైల్డ్ లో స్టేట్మెంట్ ఏంటి? ఫ్రమ్ చైల్డ్ అని ఉంది. ఓకే, ఎస్ సార్. ఎస్ సార్. క్లియర్ కదా? క్లియర్ సార్. అబ్బు నువ్వు ఉన్నాడా? పోయాడు. క్లియరా? ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్, సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. సార్. ఏం అవుట్పుట్ వచ్చింది? సి M1 దగ్గర అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పాలి. ఫ్రమ్ పేరెంట్ M1 వచ్చి సార్. ఫ్రమ్ పేరెంట్ M1. హబ్బు నువ్వు చెప్పు ఇప్పుడు. ఇక్కడ అవుట్పుట్ ఇది వచ్చి C2 దో ఫ్రమ్ పేరెంట్ M2 సార్. హబ్బు M2 లో ఏముంటే అదే వచ్చింది. M2 M2 లో అక్కడ ఉంది, పేరెంట్ దగ్గర ఉంది, చైల్డ్ దగ్గర కూడా ఉంది. ఓవర్ రైడెడ్ మెథడ్ చూసుకో. ఎస్ సార్. M2 అనేది పేరెంట్ దగ్గర ఫ్రమ్ పేరెంట్ M2 ఉంది. చైల్డ్ దగ్గర కూడా అదే M2ని వీడు ఓవర్ రైడ్ చేశాడు. ఫ్రమ్ చైల్డ్ M2 ఉంది. ఇప్పుడు ఏమొచ్చింది హబ్బు? ఓవర్ రైడ్ అనే మీదనే వచ్చింది సార్. బా బా అంటే ఓవర్ రైడెడ్ మెథడ్ అంటే దీంట్లో ఉన్న అవుట్పుట్ వచ్చింది, అంతేనా? వెరీ గుడ్. ఫ్రమ్ చైల్డ్ 2. ఎందుకంటే నువ్వు ఆబ్జెక్ట్ ఇప్పుడు ఓవర్ రైడెడ్ చేసుకున్నావు. నువ్వు ఆబ్జెక్ట్ ఎవడు క్రియేట్ చేసావు? సికి క్రియేట్ చేసావు కదా. సి ఆ మెథడ్ పేరెంట్ దగ్గర ఉంది. అదే మెథడ్ ని వీడు ఓవర్ రైడ్ చేశాడు. ఓవర్ రైడ్ అంటే ఏంటబ్బా? ఇప్పుడు కది నువ్వు చెక్కులు ఓవర్ రైడ్ చేసి ఇస్తావు. ఎస్ సార్. అప్పుడు ఓవర్ రైడ్ చేసి ఇచ్చింది పని చేసిద్దా, లేకపోతే దాని కింద ఉన్నది
పని ఓవర్ చేసిందా? రైడ్ ఓవర్ రైడ్ చేసిందే పని చేసేది సార్. ఉమ్. అట్లానే ఇక్కడ కూడా చైల్డ్ క్లాస్ లో ఉన్న ఇంప్లిమెంటేషన్ వచ్చింది అనమాట. అక్కడ పేరెంట్ ని ఓవర్ రైడ్ చేసి చైల్డ్ లో ఉన్నటువంటి మెథడ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు M3 అంటే ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ లేదు. M3 అనేది పేరెంట్ దగ్గర లేదు, చైల్డ్ దగ్గర మాత్రం ఉంది. అది అర్థమైందా? సో దిస్ వన్ ఎస్ సార్. యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్. టెస్ట్ ఇన్హెరిటెన్స్ పెడితే మనం టెస్ట్ ఎక్స్ప్లోరర్ మన దగ్గర 5 టెస్ట్ కేసులు రాసాము. టెస్ట్ ఇన్హెరిటెన్స్, వేర్ ఇస్ ద టెస్ట్ ఇన్హెరిటెన్స్? ఏంది రాలేదు? దీనిపై ఎందుకు రాలేదు చెప్పాలి. టెస్ట్ కేసు లేదు కదా మనకి. బా, అబ్బువా. గుడ్ గుడ్. అక్కడ టెస్ట్ అనేది యాట్రిబ్యూట్ లేదు కాబట్టి ఇట్ డింట్ బికమ్ టెస్ట్ కేస్. అక్కడ టెస్ట్ అనేది ఉంటేనే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడు, టెస్ట్ ఇన్హెరిటెన్స్ వచ్చిందా? దీన్ని మనం వీ కెన్ రన్ ఇట్. రన్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ బా ఏమొచ్చింది? ఫ్రమ్ పేరెంట్ M1, ఫ్రమ్ ఫ్రమ్ చైల్డ్. చైల్డ్. ఏంటండి? ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ చైల్డ్ ఈ M2 అనేది పార్ట్ ఆఫ్ M1 కదా. కానీ ఎస్ ఈ చైల్డ్ ఓవర్ రైడ్ చేశాడు కాబట్టి ఓవర్ రైడెడ్ మెథడ్ వచ్చింది. ఓకే. వెరీ సార్. గుడ్ హబు, యూ హ్యావ్ ద క్లారిటీ. ఎవడైనా చెప్పాడా, నువ్వే చెప్పావా? పక్కన ఎవరు లేరు ఫ్రమ్ సార్. చైల్డ్ M3. ఓకే, వెరీ గుడ్. ఇన్హెరిటెన్స్ అంటే అది. ఓకే. ఎప్పుడైనా సరే ఏదైనా మెథడ్ పేరెంట్ దగ్గర పేరెంట్ దగ్గర హలో, సార్ వినబడుతుంది. ఎవడో అక్కడ ఏదో, ఓ నాదేనా? ఓకే, అర్థమైందా? ఇది ఓకే. ఇప్పుడు సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మనం చూసిన ఇన్హెరిటెన్స్ ఏంది? సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇంకొక గ్రాండ్ పేరెంట్ పెడదాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎట్లా ఉంటుందో ఎగ్జాంపుల్ చూద్దాం. క్రియేట్ వన్ క్లాస్. అందరూ చేస్తున్నారు ఎగ్జాంపుల్స్ అనుకుంటున్నా. జీపీ క్లాస్, గ్రాండ్ పేరెంట్ క్లాస్ ఒకటి క్రియేట్ చేశా. వీడి దగ్గర ఒక మెథడ్ ఉంది, పబ్లిక్ వాయిడ్ ఓకే. ఐఎమ్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్. నౌ దిస్ గాయ్ యాజ్ రిలేషన్. పేరెంట్ అనేవాడికి రిలేషన్ ఎట్లా వచ్చింది? కోలన్ పెడితే. అదే జావాలో అయితే ఎక్స్టెన్స్ కీవర్డ్ ఉండేది, ఇక్కడ సింగిల్ కోలన్ ఉండిద్ది. సో జీపీ. ఓకే, అవునా? ఎస్ సార్. సో ఇది పాసిబులా కాదా? పాసిబుల్ ఇస్ ఇట్ సార్. ఓకే ఆర్ నాట్ ఓకే, దిస్ ఓకే రిలేషన్? సార్. ఓకే కదా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు చైల్డ్ క్లాస్. ఇప్పుడు నా దగ్గర ఏమేమి మెథడ్స్ వస్తాయి? ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? ఎం G1 ఉంది, M1 ఉంది, M2 ఉంది, M3 ఉంది. అంటే ఎస్ పేరెంట్ దగ్గర ఉన్న 2 మెథడ్స్, నా దగ్గర ఉన్న ఓన్ మెథడ్, అండ్ నా గ్రాండ్ పేరెంట్ దగ్గర ఉన్న మెథడ్స్ అన్నీ వస్తాయి ఎస్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, విల్ ట్రై టు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ నౌ. అసలు ఏమైంది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? ఐఎమ్ ట్రైంగ్ టు హ్యావ్
multiple inheritance. అంటే I will create one more class, parent 2 పెడుతున్నా. పేరెంట్ 2 అనేది ఇంకో క్లాస్ క్రియేట్ చేశా. ఆల్రెడీ మన దగ్గర ఒక పేరెంట్ ఉన్నాడు. పబ్లిక్ క్లాస్ పబ్లిక్ వైడ్ M4 అనే మెథడ్ ఉంది వీడి దగ్గర. ఓకే, I am from పేరెంట్ 2. ఓకే, ఇప్పుడు వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే ఈ చైల్డ్ ఉన్నాడు చూసావా, వీడు ఒక పేరెంట్ తో కాకుండా ఇద్దరు పేరెంట్ తో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇట్లా చేస్తారు. కామా సపరేట్ పేరెంట్ 2 వీడితో కూడా రిలేషన్ పెట్టుకుందాం అనుకున్నాడు. ఎలా చేస్తామా నో సార్, నో సార్, నో సార్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా? ఒక పేరెంట్ అండ్ రెండో పేరెంట్ ఇద్దరితో రిలేషన్ పెట్టుకుందాం అని చూసాడు. అది ఎలా అయిద్దా? ఇక్కడ నో చూడండి, సార్, అవ్వదు. కెనాట్ హ్యావ్ మల్టిపుల్ బేస్ క్లాసెస్ ఆర్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్. ఏ చైల్డ్ కెనాట్ హ్యావ్ మల్టిపుల్ బేస్ క్లాసెస్ అని క్లియర్ గా చెప్తుంది. అర్థమైందా? ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అందుకనే ముందుగానే చూడు, నువ్వు అట్లా రాయంగానే ఎర్రర్ చూపించేశాడు. యూ షుడ్ నాట్ హ్యావ్ మల్టిపుల్ బేస్ క్లాసెస్ అని క్లియర్ గా చెప్పేశాడు. అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్. వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్? బికాస్ దెర్ ఈజ్ ambiguity. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను M1 ఉంది, ఈ పేరెంట్ దగ్గర M1 ఉంది, ఆ పేరెంట్ క్లాస్ దగ్గర M1 ఉంది. సో వెన్ ఐ క్రియేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకో, వీళ్ళిద్దరికి రిలేషన్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ వచ్చింది. ఫ్రమ్ పేరెంట్ 1 M1 ఐ షుడ్ కాల్ ఆర్ పేరెంట్ 2 M1 కాల్ చేయాలా అనే క్వశ్చన్ వచ్చింది. టు ambiguity, టు అవాయిడ్ దట్ ambiguity we said multiple inheritance is not possible in case of classes. అర్థమైందా? సో ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ని అవాయిడ్ చేయడానికి, టు అవాయిడ్ దిస్ ప్రాబ్లం we came up with the interfaces concept. Okay, interface concept. What is that? Interface. What is interface? ఇప్పుడు చెప్తాడు. ఇక్కడ నీ పక్కన ఒకడు ఉంటాడు, హబ్బు ఉన్నావా? నీ పక్కన ఒకడు ఉన్నాడు, నరసింహ. నిన్న ఆయన ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే ఓ బాబు 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 అంటున్నాడు. ఒకసారి చెప్పమను. నరసింహ, జనాలందరికి అర్థమయ్యేటట్టు ఇంటర్ఫేస్ అంటే ఏంటో చెప్పు. Acquiring the properties from parent class to child class. That is not interface. Inheritance లో one of the type interface. Yeah, it's We using are facing abstract. we are facing some problem right here. What is the problem? We are not able to inherit the members from multiple classes. At a time, I am not able to inherit the members from multiple classes. Why? There is an ambiguity. Yeah, yes. Right? Which method I should call? From parent method or another parent? That kind of ambiguity, that kind of confusion, we are in that situation. To avoid that situation, we came up with the interfaces concept. Okay, so ఇప్పుడు ఉన్నాడా? వాట్ ఈజ్ ఇంటర్ఫేస్? నరసింహ,
వాట్ ఈజ్ ఇంటర్ఫేస్? లేడా? ఇంటర్ఫేస్ అంటే ఏంటి? గుడ్ మార్నింగ్ అబ్బా. To overcome drawback of multiple inheritance, we go with interface, sir. Interface is complete and implemented method. Interface doesn't have any constructor and objective. Interface can have only. పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పబ్బా, ఏదో పరిగెత్తుతున్నావు. అదే నిన్న కూడా అట్లానే పరిగెత్తావు. కొంచెం అర్థమయ్యేటట్టు. ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ఎలాంటి బాడీ ఉండదు సార్. జస్ట్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి, వాటిని మనం ఇన్హెరిట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. అది అలానే ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఎలాంటి లైక్ పబ్లిక్ అని ఒక యాక్సెస్ మోడిఫైర్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. వై బికాస్ ఆఫ్ అది వేరే దాంట్లో కూడా యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి. నువ్వు మామూలుగా మాట్లాడేదే పరిగెత్తుతావా? కొంచెం స్లోగా ఉండబ్బా. నువ్వు ఆలోచించుకునే టైం తీసుకొని చెప్పాలి. మనం ఆన్సర్ చేసేటప్పుడు ఆలోచించుకుంటూ చెప్పాలి. ఇంకా తగ్గల ఆ స్పీడ్. ఓకే, మన ఇంటర్ఫేస్ ఏం చెప్పాడబ్బా మనవాడు? ఇంటర్ఫేస్ అంటే ఏం చెప్పాడు? కదిరి చెప్పు. సార్ నాకు వాయిస్ స్లోగా వినిపించింది సార్ అన్నది. స్లోగా వినిపించింది? అంత గట్టిగా చెప్తే మళ్ళా చెప్పు నరసింహ. వాట్ ఈజ్ ఇంటర్ఫేస్? ఇంటర్ఫేస్ అంటే ఏంటో చెప్పు చాలు. Completely unimplemented method. Interface consists of unimplemented method. ఆయన ఏం చెప్పాడంటే ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, అబ్స్ట్రాక్షన్స్ మాత్రమే, కంప్లీట్లీ అబ్స్ట్రాక్షన్స్. అంటే ఇప్పుడు చెప్తా. ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ప్రాబ్లం అర్థమైందిగా. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికో మనం ఇంటర్ఫేస్, మనం ఈ ఐటెం వచ్చిందో చెప్తాను ఇప్పుడు. ఇంటర్ఫేస్ చూడండి, ఈ క్లాస్ ఎట్లాగో ఇంటర్ఫేస్ కూడా అట్లానే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ IATM ఒక క్లాస్, ఒక ఇంటర్ఫేస్. ఏముంది ఇక్కడ? ఇంటర్ఫేస్ IATM ఒక ఏటీఎం సెంటర్, అవునా కదా? ఇది ఇక్కడ పబ్లిక్ పెట్టుకోండి. వాట్ ఈస్ దిస్? పబ్లిక్. ఇక్కడ క్లాస్ అంటాము, మనము ఇంటర్ఫేస్ అంటున్నాం. అంతే. జస్ట్ లైక్ క్లాస్ ఎట్లాగో ఇది కూడా అంతే. ఇది ఒక కీవర్డ్ అంతే. ఓకే, పబ్లిక్ ఇంటర్ఫేస్ IATM. ఓకే, ఏటీఎం లో ఇక్కడ ఉంటాయంటే జస్ట్ అబ్స్ట్రాక్షన్స్ మాత్రమే. ఓకే, అబ్స్ట్రాక్షన్స్ అంటే మెథడ్ నేమ్ ఉండిద్ది, బాడీ ఉండదు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం సెంటర్ లో ఫంక్షన్స్ చెప్పు కదీర్. కెన్ యూ టెల్ మీ సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఫ్రమ్ ఏటీఎం Sir, పాయింట్? withdraw, balance విత్ డ్రా. inquiry, balance inquiry. ఫంక్షన్ ఇట్లానేనా మనం రాసేది? ఫంక్షన్ కి ఇట్లానే రాసేది, పబ్లిక్ Yes, sir. Public void. void. ఓకే, విత్డ్రా. ఈ Yes, sir. ఇంప్లిమెంటేషన్ ఉండదు. వెరీ సింపుల్. అసలు ఇంటర్ఫేస్ అంటేనే మీరు ఎంజాయ్ చేయొచ్చు. కోడ్ రాయాల్సిన అవసరం లేదు లోపల. ఓకే, పబ్లిక్ ఇంకా ఏముంటుంది? Balance inquiry. Balance inquiry. ఎంత అమౌంట్? ఇది బెటర్ దానికంటే. ఎంత అమౌంట్ వేసాడు దాన్ని బ్యాలెన్స్ ఏదో ఒకటి, ఇంకేదో ఫంక్షన్. పబ్లిక్ వాయిడ్ Statement. Statement. Mini statement. ఏ ఏటీఎంకి వెళ్ళినా ఏ ఫంక్షన్స్ ఉంటాయా? ఏటీఎం కి మారుతాయా? ఇవే ఉంటాయి సార్.
ఎస్ బ్యాంక్ లో ఇవే ఉంటాయా, లేకపోతే ఎస్ బ్యాంక్ లో వేరే విత్డ్రాకి వేరే పేరు ఉంటుందా? విత్డ్రాకి విత్డ్రానే ఉంది సార్. ఐసిఐసిఐ బ్యాంక్ లో సేమ్. అర్చన, ఐసిఐసిఐ బ్యాంక్ లో ఏముంటాయి అర్చన ఫంక్షన్స్? సేమ్ సార్. సేమ్ ఉండిద్దా విత్డ్రాకి? అది బ్యాంక్ వేరు కదా అర్చన. ప్రాపర్టీస్ సేమే ఉంటాయి సార్. గమనించావా ఎప్పుడన్నా? యాక్సిస్ బ్యాంక్ లో, సేమ్ సార్. యాక్సిస్ బ్యాంక్ లో విత్డ్రాకి ఏ ఏటీఎం లో అయినా సేమ్ ఉంటాయి సార్, బ్యాంక్ చేంజ్ చేయవచ్చు. అదేంటి, వాడి బ్యాంక్ వాడి ఫంక్షన్స్ ఉండాలి కదా, వాడి ఇష్టం వచ్చిన ఫంక్షన్స్. కామన్ కదా సార్. ఏంటి మళ్ళా చెప్పు. కామన్ థింగ్స్. ఏం కామన్ థింగ్స్? విత్డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, అవన్నీ. ఇవన్నీ కామన్ కదా. ఎస్ సార్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, పాయింట్ టు బి నోటెడ్. ఓకే ఓకే. ఎస్ సార్. సో ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఫస్ట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఏముంది ఇక్కడ చెప్పండి. ఇంటర్ఫేస్ అంటే మనకి చూపించిస్తారు, అంటే సిస్టమ్ మీద ఏం చూపిస్తుందా అదేనా ఇక్కడ సార్ ఏం ఇంటర్ఫేస్. కనిపిస్తుంది చెప్పబ్బా. వాట్ ఈజ్ ఇంటర్ఫేస్? ఇంటర్ఫేస్ ఈజీగా ఉందా, క్లాస్ ఈజీగా ఉందా? ఇంటర్ఫేస్ ఈజీ. తరుణ్, ఏది ఈజీగా ఉంది నీకు? షారుఖ్, ఇంటర్ఫేస్ ఈజీగా ఉంది సార్. షారుఖ్, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడండి. వీళ్ళంతా మ్యూట్ లో పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. కరిష్మా, సార్ ఇంటర్ఫేస్ ఈజీగా ఉందా, క్లాస్ ఇంప్లిమెంట్ చేయడం ఈజీగా ఉందా? విచ్ ఈస్ గుడ్ వన్, విచ్ ఈస్ ఈజీ? ఇంటర్ఫేస్ ఈజీగా ఉంది సార్. ఎందుకని? వై ఇట్ ఈజ్ ఈజీ? కెన్ యూ అంటే టెల్ మీ? కామన్ కామన్ కాదమ్మా, లోపల కోడ్ రాయాల్సిన పనే లేదు కదా. అన్ని ఎస్ సార్. ఆటోమేటిక్ గా అవే కామన్ గా వస్తున్నాయి కదా సార్. ఏం వస్తున్నాయి అమ్మాయి? జస్ట్ డిక్లరేషన్ మాత్రం, మెథడ్ డిక్లరేషన్ మాత్రమే ఉంది. లోపల కోడ్ ఇప్పుడు క్లాస్ లో అనుకో, ఇట్లా రాసి దాని కోడ్ అంతా ఏందో రాయాలి కదా. అవును సార్. ఓకే. ఇక్కడ చూడు, ఓన్లీ డిక్లరేషన్స్. ఇంకేమైనా ఉన్నాయా? నో సార్. ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయా? అవును. దీన్ని అబ్స్ట్రాక్షన్స్ అంటారు. అంటే నో కోడ్, జస్ట్ మెథడ్ డిక్లరేషన్స్ మాత్రమే ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? జస్ట్ మెథడ్ డిక్లరేషన్స్. అవునా? Yes, sir. మెథడ్ ఎస్ సార్. డిక్లరేషన్స్ మాత్రమే ఉంటాయి ఇంటర్ఫేస్ లో. అండ్ ఇక్కడ యాక్సెస్ మాడిఫైయర్ పబ్లిక్ మాత్రమే ఉంటుంది. నువ్వు లేదనుకో, బై డిఫాల్ట్ గా పబ్లిక్ అన్నమాట అది. ఇక్కడ నువ్వు ఇవ్వలేదు, డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది. అదే క్లాస్ లో అయితే ప్రైవేట్ ఉంటుంది. ప్రైవేట్ కూడా ఉంది. కానీ ఇంటర్ఫేస్ లో యాక్సెస్ మాడిఫైయర్ ఒకటే ఒక యాక్సెస్ మాడిఫైయర్ ఓన్లీ ఉంటుంది. పబ్లిక్. పబ్లిక్. ఏంటి? పబ్లిక్. ఎందుకు? తర్వాత చెప్తా. ఓకే. అండ్ ఇంటర్ఫేస్ లో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ IATM. చూడండి, కన్స్ట్రక్టర్ ఎలా చేస్తుందా. ఇప్పుడు నా ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి? IATM. కెన్ ఐ క్రియేట్ ద కన్స్ట్రక్టర్ ఫర్ ఇంటర్ఫేస్? నో సార్. నో, రైట్? సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంటర్ఫేస్ కి మనము కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేము. చేయొచ్చా? నో సార్. We cannot create the constructor for interface. And ఇంటర్ఫేస్. can we have different access modifiers in interface? నో, ఓన్లీ పబ్లిక్. No. ఓన్లీ పబ్లిక్. Can we have method implementations in interface? నో. డిక్లరేషన్ కాదు, మెథడ్ కి కోడ్ రాయొచ్చా? ఇట్లా నో సార్. ఉండొచ్చా? ఉండకూడదు. ఓకే. ఉంటే అది స్టాటిక్ మెథడ్ కానీ డిఫాల్ట్ మెథడ్ కానీ, అది జావాలో, ఇక్కడ లేదు. ఓకే. సో మెథడ్ ఆల్ మెంబర్స్, ఒక ఇంటర్ఫేస్ అన్నామంటే ఆల్ మెంబర్స్ మస్ట్ బి అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్.
ఓకే, సో ఇది ఇంటర్ఫేస్ అంటే. ఇప్పుడు చెప్పు ఖదీర్, వాట్ ఈజ్ సార్ ఇంటర్ఫేస్? interface in interface we have common things, sir. వెరీ In గుడ్. in that we have only access public modifier only. So in interface there is no method required. నో మెథడ్ రిక్వైర్డ్. ఇవన్నీ మెథడ్సే కదా. So ఓన్లీ constructors, మెథడ్ డిక్లరేషన్. ఓన్లీ మెథడ్ only డిక్లరేషన్స్. yes sir. మెథడ్ బాడీ ఉండదు. ఉందా బాడీ వీటికి? No sir. లేకపోతే సింపుల్ గా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని చెప్పొచ్చు. అంటే Yes. బాడీ లేని మెథడ్స్. Okay sir. మూడు కన్స్ట్రక్టర్స్, నో కన్స్ట్రక్టర్. Yes sir. ఓకే, ఈ ఇంటర్ఫేస్ కి ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ ఇంటర్ఫేస్ కి వీ కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్. sir. నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేవంట, దీనికి మెథడ్ బాడీ ఉండదంట, అసలు లోపల ఏముంటుంది విత్డ్రా అంటే ఏం విత్డ్రా చేయాలో వాడికి తెలియదంట. ఆడికి సరే కన్స్ట్రక్టర్ ఉండదు, ఏముండవు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ గై మ్యాన్? అర్చన, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇంటర్ఫేస్? ఎందుకు రాసాం ఒక డమ్మీ టెంప్లెట్ ని? మనం ఎందుకు రాసాం? శ్వేత లేదనుకుంటే ఇవాళ. అర్చన, ఆర్ యు దేర్? Yeah, yes, sir. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఇంటర్ఫేస్ అమ్మా? ఏమి లేదు, అన్ని డమ్మీ మెథడ్స్. దాంట్లో కోడ్ ఏమన్నా ఉందా? లేదు. బ్యాలెన్స్ ఎంక్వైరీ అంట, ఏదో అమౌంట్ అంట, దాంట్లో కోడ్ ఏం లేదు. ఎట్లా బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎట్లా చెక్ చేయాలో కోడ్ లేదు. మినీ స్టేట్మెంట్ జస్ట్ ఫంక్షన్ నేమ్ మాత్రమే ఉంది, లోపల కోడ్ లేదు. మళ్ళా సరే దీన్ని ఏదన్నా యూజ్ చేద్దామంటే దానికి ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయలేడు. వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు వస్తా We పాయింట్. can use implements keyword, sir. ఇంప్లిమెంట్స్ కీవర్డ్స్. ఓకే, జావాలో నువ్వు జావా రిసోర్సా? జావా నేర్చుకున్నావా? Yeah, yes, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటంటే, సరే ఇప్పుడు ప్రాబ్లం గురించి మాట్లాడదాం. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఏ మెథడ్స్ ఎందుకు ఉండాలి? విత్డ్రాకి మనీ టేక్ మనీ ఇట్లా యాక్సిస్ బ్యాంక్ వాడు వాడి పేరు పెట్టుకోవచ్చు. Common ఐసిఐసిఐ thing, వాడు sir. విత్డ్రా అని ఫంక్షన్ పెట్టుకోవచ్చు. ఇంకొకడేమో ఎస్ బ్యాంక్ వాడేమో ఎస్ టేక్ ఇట్ అని పెట్టవచ్చు కదా. అర్థమవుతుందా ప్రాబ్లము? Yes sir. Yes, sir. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్ఫేస్? చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ చూడ్డానికి బక్కపల్చగా సన్నగా కనిపిస్తుంది కానీ వీడి దగ్గర చాలా మ్యాటర్ ఉంది. అర్థమైందా? Yes sir. ప్రాబ్లం అర్థమైందా? ఇప్పుడు అందరూ ఈ ఇంటర్ఫేస్ లేకపోతే నేను ఒక ఏటీఎం పాయింట్ బిల్డ్ చేస్తున్నా. ఒక ఏటీఎం పాయింట్ బిల్డ్ చేస్తున్నామంటే అందరూ యూజ్ చేసేది. సో దెర్ ఈస్ సమ్ కామన్ ఫంక్షన్స్. ఈ కామన్ ఫంక్షన్స్ ని ఒక ఇంటర్ఫేస్ లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమైందంటే, ఒక ఇంటర్ఫేస్ లో మనం ఒక కామన్ ఫంక్షన్స్ పెట్టుకుంటే ఏ బ్యాంక్ అయితే ఏ క్లాస్ అయితే ఆ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తాను అని అంగీకరించిందో, రైట్, హూ అగ్రీస్ టు ఇంప్లిమెంట్ దట్ పర్టికులర్ ఇంటర్ఫేస్, దట్ మెంబర్ మస్ట్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్స్ ఫర్ దీస్ మెథడ్స్. That classes must provide the implementations for all the ఈ విత్డ్రా ఉందా, All those. విత్డ్రా sir. ఫంక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ వెళ్ళిపోదాం. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ యాక్సిస్ బ్యాంక్ క్లాస్. వాట్ క్లాస్? యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం క్లాస్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఐఎమ్ అగ్రీయింగ్. ఇప్పుడు బ్యాంకింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కొన్ని కామన్ స్టాండర్డ్స్ ని ఫాలో కావాలి కదా. సో Yes, sir. స్టాండర్డ్స్ అన్ని మనము
ఎక్కడ ఇంప్లిమెంట్ చేసాము, ఎక్కడ చేసాము? ఏటీఎం. ఒక ఏటీఎం పాయింట్ పెట్టాలంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అన్ని ఉంటాయి, ఆ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ని ఫాలో కావాలి. చూడు, నేను ఫాలో అవుతాను అన్నాను, దట్ మీన్స్ ఇది జావాలో ఇంప్లిమెంట్స్ లెక్కేనమ్మా ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఈ కోలన్ అంటే ఐఎమ్ ఇన్హెరిటింగ్ ఐఏటిఎం. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఐఏటిఎం నౌ, ఐఎమ్ జస్ట్ ఇన్హెరిటింగ్ ఐఏటిఎం. అండ్ నేను ఫాలో అవుతాను అని చెప్పేసి నేను ఏమి కోడ్ రాయాలి అక్కడ. నేను ఈ 3 మెథడ్స్ ఉన్నాయి చూసావా, అన్నింటికి చూడు, వెరీ సింపుల్. అన్నింటికి ఇంప్లిమెంటేషన్స్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇట్ వోంట్ యాక్సెప్ట్. చూడండి, ఆటోమేటిక్గా కోడ్ అంతా వచ్చేసి. అంటే ఎవడు ఇంప్లిమెంటేషన్స్ ఇస్తున్నాడు? ఎవడు ఇంప్లిమెంటేషన్స్ ఇస్తున్నాడు? యాక్సెస్ గ్రాంట్ క్లాస్. ఏ క్లాస్ మస్ట్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్స్ ఫర్ ఆల్ ఇంటర్ఫేస్ యొక్క మెథడ్స్ కి. అర్థమైందా? సార్ who providing the body for those methods? ఐఏటిఎం. IATM అనేది ఇంటర్ఫేస్. he doesn't have any body. వీడు ఏం చేస్తాడంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ మాత్రమే సెట్ చేస్తాడు. అబ్బాయి, ఎవ్రీ బ్యాంక్ మస్ట్ హ్యావ్ విత్డ్రా ఫంక్షన్, ఎవ్రీ బ్యాంక్ మస్ట్ హ్యావ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ ఫంక్షన్, ఎవ్రీ బ్యాంక్ మస్ట్ హ్యావ్ మినీ స్టేట్మెంట్. ఇవి ఉండాలి. కానీ లోపల ఇంప్లిమెంటేషన్ అందరు ఒకేలా ఫాలో అవుతారా? యాక్సిస్ బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? వాడికి ఒక అప్రోచ్ ఉండిద్ది. కస్టమర్ విత్డ్రా చేయడానికి వాడి డేటాబేస్కి వెళ్ళి వాడి కోడ్ వాడు రాసుకుంటాడు. కానీ అందరు జనాలకు కనిపించేది ఏంటి? విత్డ్రా అనే కామన్ ఫంక్షన్. మినీ స్టేట్మెంట్ అంటే మినీ స్టేట్మెంట్ అనే కామన్ ఫంక్షన్. లోపల వాడి సర్వర్స్ కనెక్ట్ అయ్యి వాడి డేటాబేస్ లో నుంచి డేటా ప్రకారం వాడి ఏటీఎం లో ఉన్న మనీని ఇస్తాడు. అంతేగాని వేరే బ్యాంక్ లో ఉన్న ఏటీఎం లో ఉన్న మనీని ఇవ్వడు విత్డ్రా అంటే. అవునా? వాడి ఓన్ మనీ ఉండిద్ది కదా. అట్లానే వీడి ఇంప్లిమెంటేషన్ ఓన్ ఉండిద్ది. అర్థమైందా? ఏమన్నా అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ గా ఉందా? మాట్లాడుకుందామా? సో దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్. ఎవడు ప్రొవైడ్ చేస్తాడు ఈ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్? క్లాస్ ప్రొవైడ్ చేసింది. ఏ క్లాస్ మస్ట్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు మీకు ఏం అర్థమైంది ఇంటర్ఫేస్ అంటే? ఇంటర్ఫేస్ మనం ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే ఒకటి లేదా మల్టిపుల్ క్లాసెస్ లో సేమ్ ఫంక్షనాలిటీ ఉంటే దాన్ని ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఆ ఫంక్షన్ నేమ్ ని ఒక ఇంటర్ఫేస్ లో డిజైన్ చేస్తాం, ఒక ఇంటర్ఫేస్ లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బ్రౌజర్స్ ఉంటాయి, అవునా కదా? వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్. ఇది ఒక బ్రౌజరు, క్రోమ్ బ్రౌజరు, ఎడ్జ్ బ్రౌజరు, ఫైర్ ఫాక్స్ బ్రౌజరు. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో ఒకలాగా పనిచేయడం, టైప్ చేయాలంటే ఒకలాగా టైప్ చేస్తామా? ఈ గూగుల్ అని టైప్ చేయాలి, ఏదన్నా వేరే రకంగా టైప్ చేస్తామా? అన్ని బ్రౌజర్స్ లో సేమ్ గా టైప్ చేస్తాం, అవునా కదా? బ్రౌజర్ లో క్రోమ్ లో క్లిక్ చేయాలనుకో ఇట్లా క్లిక్ చేస్తాం. ఎడ్జ్ లోకి వచ్చేసి ఏదో 2 చేతులు ఎగరేసి క్లిక్ చేస్తామా? కాదు కదా. సంథింగ్ కామన్ అక్రాస్ మల్టిపుల్ క్లాసెస్. క్రోమ్ బ్రౌజర్ ఒక క్లాసు, ఎడ్జ్ బ్రౌజర్ ఒక క్లాసు, రైట్? ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఒక క్లాస్ అనుకోండి. వీటిలో మనం చేసే పని వచ్చేసి కామనే, ఒకటే. ఏం చేస్తాము? ఒకటి ఏదో ఎంటర్ చేస్తాము, లేకపోతే ఒక క్లిక్ చేస్తాము, 2 డబల్ క్లిక్లు చేస్తాము, ఇట్లాంటివి చేస్తాం. లేకపోతే ఒక డ్రాప్ డౌన్ ఉంటే డ్రాప్ డౌన్ లో నుంచి ఐటమ్ సెలెక్ట్ చేస్తాం, ఇట్లాంటి. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ కదా. సో వెన్ one or multiple classes have something common,
దెన్ వీ విల్ గో ఫర్ ఇంటర్ఫేస్. ఏదైతే కామన్ గా ఉందో వాట్ ఆర్ ద కామన్ థింగ్స్ ఆర్ దేర్, దోస్ కామన్ ఫంక్షన్స్ ఫస్ట్ వీ నీడ్ టు మూవ్ టు ఇంటర్ఫేస్. ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకోవాలి, ఆ ఇంటర్ఫేస్ లో కామన్ నేమ్స్ పెట్టుకోవాలి. లేకపోతే ఏమైంది, వాళ్ళు స్టాండర్డ్స్ ఫాలో కారు, వాళ్ళ ఇష్టం వచ్చిన మెథడ్ నేమ్ వాడు రాస్తాడు కదా, అంతే కదా. సో ఏమైంది, ప్రతిదీ కొత్తగా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఏటీఎం సెంటర్సే వెళ్ళాము. ఈ ఏటీఎం సెంటర్స్ లో వీళ్ళు ఒక్కొక్క ఏటీఎం వాడు ఒక్కొక్క రూల్స్, ఒక్కొక్క ఫంక్షన్ నేమ్స్ పెట్టాడు అనుకో. ఏ ఐసిఐసి మెయింటైన్ చే ఐసిఐసి ఏటీఎం వాడిన వాడికి యాక్సిస్ బ్యాంక్ గురించి తెలియదు కదా. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టు అవాయిడ్ దీస్ ప్రాబ్లమ్స్ we came up with a concept called interfaces, right? Something common between multiple classes. What we need to do, those common function names we should declare in interface. అర్థమైందా? We should declare in interfaces. సో ఇంటర్ఫేస్ ని డిక్లేర్ చేసినప్పుడు ఏ క్లాస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాను అని అంగీకరించిందో, he must provide the method bodies for those interfaces. చూడండి, నేను he must provide the ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు, మినీ స్టేట్మెంట్ నేను ప్రొవైడ్ చేయను అంటున్నా, అంగీకరించిందా? ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అమ్మా. నువ్వు ఏటీఎం క్రియేట్ చేస్తున్నావు అంటే, ఒక ఏటీఎం పాయింట్ క్రియేట్ చేస్తున్నావు అంటే ఇవి 3 ఉండాల్సిందే. దట్ ఈస్ ద కాంట్రాక్ట్. ఇంటర్ఫేస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. ఆ ఇంటర్ఫేస్ లో నువ్వు ఏ మెథడ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఇఫ్ యూ డింట్ ఇంప్లిమెంట్, వాట్ విల్ హ్యాపన్? వాట్ విల్ హ్యాపన్ కదిర్? సార్ యాక్సెప్ట్ చేస్తారు అది. ఇక్కడ ఎలా చూపించింది, యాక్సెప్ట్ చేయదు, ప్రాజెక్ట్ కంపైల్ కాదు. ఎస్ సార్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్ఫేస్. యూ మస్ట్ provide the implementations. It is enforcing you to provide the interface implementation. చూడు, మినీ స్టేట్మెంట్ వచ్చేసింది. ఓకే, నీ ఇష్టం వచ్చింది రాసుకో. అర్థమైందా? దట్ ఈస్ ద ఇంటర్ఫేస్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? అసలు ఫస్ట్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం, రేపు కంటిన్యూ అవుదాం. ఇప్పటికి ఇవాళకి ఇంతటితో ముగిస్తున్నా. ఓకే, ఫస్ట్ ఓవర్ వ్యూ. టుడే వి డిస్కస్డ్ అబౌట్ inheritance concept, types of inheritance. So in types of inheritance, one type of inheritance is creating a problem. What is that type of inheritance? Multiple Multiple inheritance. inheritance is creating problem, right? It is not allowed in case of classes, right? In case of classes it doesn't allow. So multiple inheritance అనేది పాసిబుల్ కాదు. వై? దెర్ ఈజ్ ambiguity. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నిన్నే అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, సో అక్కడ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ని అడ్రస్ చేయడానికి వచ్చిన కాన్సెప్టే ఇంటర్ఫేస్. అసలు ఇంటర్ఫేస్ అంటే ఏమిటి? ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ all are abstract methods. Means in interface will have all unimplemented methods. There is no implementation for here. For this one I don't have the implementation. For this one as well I don't have the method body, right? So that is the interface. And in interface do we have any constructor? No, I don't have the constructor. Do I have any other access modifier? No, I have only public access modifier. Can I create the object for interface? No. Only No, we interface can't. participate in inheritance only. You can inherit that interface. You cannot create the object for the interface. Okay, these are the major points. Interface ante enti అని చెప్పినప్పుడు. Okay guys? In which situations you can go for interface? Hadir, Sir, why for I should go for interface?
Sir, for common things, common. When one or two classes or multiple classes have Yes. something common functions, common things are there. Those things Yes. you should first create into one interface. Yes, sir. First, those function names we need to move to interface. Then provide the implementations. ఏ క్లాస్ అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుందో ఆడు కంపల్సరీగా ఆ ఫంక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇట్ ఈస్ ఎన్ఫోర్సింగ్ యూ టు ఫాలో ద కామన్ స్టాండర్డ్స్. Interface will enforcing you to follow the common standards. You are agreeing, okay, I am providing implementations for this. You must provide all implementations, not one or two. You must provide the implementations for all the methods. That is one of the contract. Interface is a contract between class and interface. What is the contract? You must provide the implementations for all the methods. ఇక్కడ విత్డ్రాకి, బ్యాలెన్స్ ఎంక్వైరీకి, మినీ స్టేట్మెంట్కి అన్నింటికి ఉండాలి. ఒక ఏటీఎం అంటే ఈ మూడు కంపల్సరీగా ఉండాల్సిందే. లేకపోతే అలౌ చేయను. యూ బ్రోకెన్ ద కాంట్రాక్ట్, రైట్? దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్ఫేస్. సరే, అట్లా పాయింట్లో పాయింట్ ఎటు వచ్చాం కాబట్టి ఇంకొక ఇంటర్ఫేస్ కూడా పెడదాము. ఈ ఏటీఎంలో డిపాజిట్ మిషన్ వేరుగా ఉంటుంది కదా. Yes, sir. CDM. డిపాజిట్ ఏమంటారు? సిడిఎం అంటారా? Yes, sir. చూద్దాం. ఇప్పుడు రెండు ఇంటర్ఫేస్లు ఉన్నాయి. ఇంటర్ఫేస్ లో ఏముందంటే డిపాజిట్ అనే మెథడ్ కూడా ఉంది. ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ అయిద్దా లేదా చూద్దాం. ఒక క్లాసు ఇందాక పాసిబుల్ అయిందా? ఇదేంటంటే బాసు, నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అన్నావు. ఇంప్లిమెంట్ చేశా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ఫేసెస్? Possible. In case of interfaces, multiple inheritance is possible. But in case of classes, రెండు క్లాసెస్ నుంచి తీసుకోవచ్చా ఒక చైల్డ్ No, క్లాస్? sir. Multiple inheritance is not possible, sir. Multiple inheritance is not possible in case of classes. Classes. Multiple inheritance is possible in case of Interface. interfaces. Okay, that's it for today. We'll connect tomorrow. Today's video you must watch very keenly. మీరు ఎగ్జాంపుల్స్ చెయ్యాలి. ఎవడు ఎగ్జాంపుల్స్ చేయట్లేదు. చేయకపోతే మీ కర్మ. నేను చెప్పుకుంటా పోతా, ఎవరి కోసం ఆగనిక. అది మీ రెస్పాన్స్.